వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. పెట్రోల్ పెంపుకు తెలంగాణ నుంచే సిగ్నల్స్ వచ్చాయా? ధరల పెంపుపై కేంద్రం క్లారిటీకి వచ్చిందా? 15 తర్వాత ఎప్పుడైనా పెంచవచ్చా? పెంపుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తోంది. ఈ మధ్య నేషనల్ మీడియాలో కూడా జోరుగా కథనాలు వస్తున్నాయి. దానికి తోడుగా తెలంగాణ టూర్కు వచ్చిన మోదీ కీలక హింట్ ఇచ్చారు కూడా. పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలంటూ హితవు పలికారు. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया। अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं। सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है। लेकिन अब आज समय की ये भी मांग है कि पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें। जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा। ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయాల నేపథ్యంలో మోదీ కామెంట్స్ సంచలనంగా మారాయి. అంతేకాదు వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఇలా ప్రధాని మోడీ కామెంట్స్ లో ఆంతర్యం ఏంటి అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలతో కుంగిపోతున్నాయి. ఇరాన్ వార్తో క్రూడ్ ఆయిల్ ధరలు $126 చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు 30,000 కోట్ల నష్టం వాటిల్లుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి నెల 15 లోపు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు తప్పదా అంటూ జోరుగా అయితే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పెట్రోల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కి 24, డీజిల్ పై ₹30 భారాన్ని మోపుతున్నాయి. సిలిండర్లపై 40 నుంచి 50 వరకు పెరగొచ్చిన టాక్ ఉంది. ఇప్పటికే పలు దేశాలు పెట్రోల్ భారాన్ని ప్రజలపై వేశాయి. రాజ్నాథ్ సింగ్ సమావేశం ఎందుకు? ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచుతారా? ప్రజా రవాణా వాడాలని మోదీ హింట్ చేశారా? అటు పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీలకు 1,00,000 కోట్ల నష్టాలు కేంద్రం ఏం చేయబోతుంది? రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కోలీగ్ వంశీ న్యూస్ లో సిద్ధంగా ఉన్నారంచడానికి. వంశీ, చూస్తున్నాం నిన్న మోదీ చేసిన కామెంట్స్, అలాగే త్వరలో అయితే పెట్రోల్ బాంబ్ కూడా పెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా మనం చూసొచ్చు భారీగా అయితే ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారం కూడా ముందు జరగబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా పెట్రోల్ బాంబు దేశ ప్రజలపై పడనుందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పెంపు ఉంటుందంటూ కూడా ఇటు ప్రజలు, అదేవిధంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఊహించాయి. ఆ విధంగానే నిన్న ప్రధాని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభలో దేశ ప్రజలకు ఒక పొదుపు మంత్రాన్ని చెప్పారు. ఆ పొదుపు మంత్రంలో భాగంగా ఇంధనాన్ని ఎందుకు పొదుపు చేయాలి, ఇంధనం పొదుపు చేయటం వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, దేశం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది, సో దానంతటికీ కూడా దేశ ప్రజలు ఎందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రధాని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రధాని చెప్పారు. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆర్థిక మందగమనం వైపు వెళ్తుందా, ఏం జరుగుతుంది, యుద్ధాలతో రకరకాల పరిణామాలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని ముందుగా దేశ ప్రజలకు ఒక హింట్ ఇచ్చారని చెప్పాలి. సో ఇక్కడ రేట్లు పెరుగుతాయా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఒక పొదుపు మంత్రాన్ని అయితే జపించాల్సిన సమయం వచ్చింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కూడా ఈ పొదుపు మంత్రాన్ని పాటిస్తే దేశం భద్రంగా ఉంటుంది, మనము భద్రంగా ఉంటాం, ఆర్థికంగా పురోగమనంలోకి మనం సాగుతామంటూ కూడా ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ సీనియర్ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, నమస్కారం. సత్యం గారు, నమస్తే. ఏంటి సార్, మొత్తంగా పెట్రోల్ బాంబ్ అయితే దేశ ప్రజలపై పడుతుందా అంటే ఎస్, ఆ విధంగానే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న ప్రధాని చేసిన కమెంట్స్ ని ఎలా చూస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజలకు తెలంగాణ గడ్డ నుండి పొదుపు మంత్రం చెప్పారు ప్రధాని మోదీ. ఆ పొదుపు మంత్రాన్ని జపించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ప్రధాని కమెంట్స్ ని, ఏం చెప్పదలుచుకున్నారు?
పెట్రోల్ రేటు ఎప్పుడో పెరగాల్సింది. ఉమ్, 5 రాష్ట్రాల ఎన్నికలు కాబట్టి ఆయిల్ కంపెనీలు నష్టాలు అనుభవిస్తుంటే అందులో కొంత ట్యాక్స్ రిబేట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కొంత భారం భరిస్తూ, పెట్రోల్ కంపెనీలు కొంత భారం భరిస్తూ ఈ ఉప ఎన్నికలు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించే వీటిని వాయిదేశారు. ఇప్పుడు పెరగటం ఖాయం. అది 15వ తారీఖు 20వ తారీఖు ఏదో ఒక తారీఖు పెరగటం ఖాయం. అవును. అయితే ఒక 3-4 మినిట్స్ కాస్త టైం ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ షూర్ చేయాలి. సార్, షూర్ సార్, అయితే షూర్ సార్. అయితే అయితే వాస్తవానికి గతంలో పెట్రోల్ ధరల్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ అనేవాళ్ళు, పాలనా ధరలు అనేవాళ్ళు. అంటే ప్రభుత్వం పెంచితే పెంచడం, ప్రభుత్వం తగ్గిస్తే తగ్గటం. అది రేటు నిర్ణయం ప్రభుత్వ చేతుల్లో ఉండేది. అయితే పెంచినప్పుడల్లా, ఏ ప్రభుత్వం అయినా పెట్రోల్ రేటు పెంచినప్పుడల్లా ప్రజలు ధర్నాలకు, ప్రదర్శనలకు దిగటం అనేటువంటిది, దాంతో పెంచిన ప్రభుత్వం డిఫేమ్ కావటం అనేది ఇటువంటివన్నీ జరిగినాయి. దాంతో పెట్రోల్ కంపెనీలు ఇష్టం ఓపెన్ మార్కెట్కు వదిలేసినాం అని చెప్పేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్న తర్వాత ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లకు బట్టి పెట్రోల్ ధరలు సవరించబడతాయని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ మధ్య ఒక 3 ఏళ్ల కింద పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో $40 బ్యారెల్ తగ్గినప్పుడు తగ్గితే వచ్చినటువంటి లాభాలు మొత్తం పెట్రోల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం జురుకుంది. తగ్గితే మరి పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఓకే, పెరిగినప్పుడు పెంచుతున్నారు, మరి తగ్గినప్పుడు ఎందుకు తగ్గలేదు, ఆ లాభాలు ఎడిపోయినాయి అనేటువంటి దానికి జవాబులు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పెట్రోల్ కంపెనీల మీద ఉన్నాయి. తర్వాత యుద్ధానికి ప్రారంభం ముందు ఓపెన్ మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ $69 ఉంది. అది ఇప్పుడు దరిదాపు $80 నుంచి $105 మధ్య నడుస్తుంది. అంటే సుమారు 20-25% ఇంటర్నేషనల్ మార్కెట్లు ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగి ఉన్నాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది కాబట్టి వాటి నుంచి వచ్చేదే పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, లేకపోతే విమాన ఇంధనం అయినా దాని నుంచి వచ్చేదే. కాబట్టి ఇవాళ వాటి ధరలు పెంచక తప్పట్లేదు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధంతో సప్లై చైన్ దిగిపోయింది. ఆ స్కేర్సిటీ తోటి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగినాయి. అది ఎప్పుడో 20 రోజుల కిందనే పెరిగినాయి. కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. తర్వాత మీరు ఒకటి గమనించారా లేరా, 29 నాడు పోలింగు అయ్యే రోజు కానీ 28 రోజు కానీ పూర్తిగా పెట్రోల్ బంకులని బంద్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పెట్రోల్ అందుబాటులో ఉంది, డీజిల్ అందుబాటులో ఉంది అని చెప్పేసి అన్నారు. అట్లే కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా అట్లే చెప్పాడు. అయినా సప్లై చేయలేదు. ఎందుకు సప్లై చేయలేదంటే ఎక్కడికక్కడే నిల్వల్ని దాచేశారు కంపెనీలు కానీ, డీలర్లు కానీ. ఎందుకంటే 29 నాడు పోలింగ్ అయిపోగానే 30 నాడు ధరలు పెంచుతారు. లీటర్కు 10-20 రూపాయలు పెరిగితే ఆ మేరకు లక్షల రూపాయల లాభం వస్తుంది. అట్లాగే ఆయిల్ కంపెనీలకు కోట్ల లాభం వస్తుందని చెప్పేసి ఇద్దరు మినిస్టర్, కమిషనర్ ఎంత గట్టి హెచ్చరికలు చేసినా అన్ని మూసేసి ఉంచారు. ఎందుకంటే వాళ్ళకున్న నిలవల్ని తెల్లారే పోలింగ్ అయిపోయిన ధరలు పెరిగితే పెరిగిన ధరలకు అమ్మి లాభాలు సంపాదించాలని. అయితే ప్రభుత్వం ఇది ఎన్నికలు అయిపోగానే పెంచిరు అని విమర్శలు వస్తాయని చెప్పేసి ఇప్పటివరకు ఆపుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు పెంచడం ఖాయం. అది ఆయిల్ కంపెనీలే పెంచుతాయి. ఆ పేరు ప్రభుత్వం నెత్తనేసుకోదు. ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుంది కాబట్టి పెంచుతున్నాయని ప్రభుత్వం సపోర్టింగ్గా ఓ ప్రకటన ఇస్తుంది. కానీ $40 బ్యారెల్ $40 పెరిగినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏనాడు కస్టమర్స్కు ఆ బెనిఫిట్ ఇవ్వలేదు. ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో, ఆయిల్ కంపెనీలు లాభం రూపంలో అక్రూ చేసుకున్నారు తప్ప కస్టమర్స్కు ట్రాన్స్ఫర్ చేయలే. కాబట్టి ధర తగ్గితేనేమో కస్టమర్స్కు బెనిఫిట్ లేకుండా చేయటం, ధర పెరిగితేనేమో కస్టమర్స్ మీద భారం పోవటం, ఇది చాలా అన్యాయమైనటువంటి యంత్రాంగం. కాబట్టి ఈ విషయంలో పెద్ద చర్చ, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు ప్రధాని చెప్తూ ఉన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడండి అంటున్నారు, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలంటూ ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉన్నాయా? సో సబ్సిడీలు, రాయితీలు అంటున్నారు, కానీ ఆ సబ్సిడీలు, రాయితీలను అందుకునే పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారా? సో అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడున్న జనాలకు అందుబాటులో ఉంటుందా? మెట్రోనే చూస్తూ ఉంటే, సో మెట్రోకి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి మరలా వాళ్ళ ఆఫీసులకు కానీ, లేదంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? అది కూడా తడిసి మోపెడవుతుంది కదా సామాన్యుడిపై. సో ఎలా చూస్తున్నారు సార్ ఆ వ్యాఖ్య? వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దేశంలో
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పేరుకే మిగిలింది. చాలా చోట్ల ఆర్టీసీ ప్రైవేటైజ్ చేశారు, మిగతా రాష్ట్రాల్లో పార్షియల్గా ప్రైవేట్ చేస్తున్నారు. తర్వాత మెట్రోలో కూడా మెట్రోలు వచ్చినా అదేం ట్రాఫిక్ తగ్గట్లేదు. తర్వాత ఇంటికి ఒక కారు ఉండేది, ఇప్పుడు ఇంటికి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని కార్లు ఉన్నాయి. కాబట్టి కార్ల కంపెనీల లాభం నుంచి కార్లకు రిబేట్ ఇచ్చి అమ్ముకోని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని అనుసరించరు. ఇది మొదటి అంశం. తర్వాత రెండో అంశం ఇవాళ పెట్రోలు డీజిల్ కన్జంప్షన్ తగ్గాలంటే వెహికల్స్ సంఖ్య తగ్గాలి, కానీ వాటి సంఖ్య పెరుగుతుంది. మూడోది 2015లో ప్యారిస్ అగ్రిమెంట్, ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసినప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలని పెంచాలి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. కానీ మనం ఆ స్థాయిని అందుకోలేదు. ఇవాళ యాజ్ పర్ ఒక నెల రోజుల కింద లెక్కల ప్రకారం చైనాలో ఎలక్ట్రికల్స్ కారు యొక్క శాతం 40% చేరుకుంది మొత్తం వెహికల్స్లో. మంది 15% దగ్గర ఉంది, మన దేశం 15% దగ్గర ఉంది, వాళ్ళు 40% చేరుకున్నారు. కాబట్టి మనం ఇంకా ఎలక్ట్రికల్స్ వెహికల్స్లో చాలా వెనకబడి ఉన్నాం. తర్వాత ఇంధనం వాడకం కూడా బొగ్గు మీద ఆధారపడేటువంటి ఇంధనం తగ్గించి, పెట్రోల్ డీజిల్ మీద ఇంధనం తగ్గించి ఇతర రెన్యువల్ ఎనర్జీకి మనం ఉపయోగపడాలి, అటు పోవాలని చెప్పేసి అనేక సార్లు అనుకున్నాం. అట్లా కూడా ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది కేవలం పెట్రోల్ రేటు పెంచుతాం అనుకున్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇటువంటి మాటలు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మభ్యపెట్టే మాటలు. రేపు పెట్రోల్ పెరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా అసంతృప్తి రాకుండా ముందే ప్రధానమంత్రి చెప్పిండు కదా అనుకునేందుకు చేస్తున్నాడు. ఇది మోటివేషనల్ ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్. ప్రజల్లో వ్యతిరేకం రాకుండా వాళ్ళని ముందే హింట్ ఇచ్చి ఇది పాతది అని అనుకునేటట్టుగా చేయడానికే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి కొన్ని రోజుల్లోనే పెట్రోల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా పెంచడం ఖాయం. యా రైట్ సార్, మరలా మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు వీరశేఖర్ గారు జాయిన్ అయ్యారు. వీరశేఖర్ గారు, నిన్న ప్రధాని మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఒక రకంగా ఆర్థికంగా ప్రపంచ దేశాలు షాక్ గురి కాబోతున్నాయా, మరొక ఎకనామిక్ షాక్ ప్రపంచ దేశాలకు తప్పదా అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు ప్రధాని వ్యాఖ్యలు? ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అట్లాగే రూపాయి మార్కెట్ విలువ కూడా బలహీన పడటం ఒక ప్రధాన కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే గత ఎన్నికల కారణంగా ధరల నియంత్రణ అనేది నియంత్రించడం, ఎల్పిజి సబ్సిడీ, ఈ రవాణా ఖర్చులు పెరగటం, వీటన్నిటికీ ముడిపడి ఉంది. యుద్ధం కారణంగా ఏదైతే ఈ లభ్యం అవటం లేదు, ఇది క్రూడ్ ఆయిల్ ఏదైతే లభ్యం అవటం లేదు, దానివల్ల ధరలు ఏదైతే పెరిగినాయి, వీటన్నిటి ధరలు ప్రపంచవ్యాప్తి, మన ఒక్కలమే కాదు, మన దేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్. మొన్న యుద్ధం టైంలో పాకిస్తాన్ లో వారానికి 2 రోజులు అలా ఇంతకుముందు కరోనా టైంలో ఇచ్చినట్టుగా లీవ్ ఇవ్వటం జరిగింది. ఏమంటారు దాన్ని, వర్క్ ఫ్రమ్ హోమ్. అట్లా మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు బయటకు రావడానికి లేదు. మనం కరోనా టైంలో మనకి ఇది ఇచ్చారు కదా లాక్డౌన్, అట్లాంటి లాక్డౌన్ అని చెప్పం కానీ కొన్ని టైమింగ్స్ ప్రకారం లాక్డౌన్ విధించడం అనేది జరిగింది ఈ టైంలో రావడానికి. ఎట్లాగే అంటే సేవ్ చేయటం అనేది దేశానికి, వ్యక్తి ఆదాయానికి, ఆ కుటుంబానికి కూడా అవసరమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ క్రూడ్ ఆయిల్ దొరకని పక్షంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు వాడుకోండి, అవసరం ఉన్న దానికి మాత్రమే వాడుకోవాలంటాం అనేది సమంజసం అని చెప్పి అనుకోవచ్చు. భవిష్యత్తులో ఏదైతే మనం ఇతర దేశాల మీద ఏదైతే ఆధారపడుతున్నామో ఈ క్రూడ్ ఆయిల్ వల్ల వీటి మీద దిగుమతులు తగ్గించుకొని ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు, మన కంట్రీలో మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశీ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రూపాయి వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా అందరూ పనిచేయాలని ఒక మార్గనిర్దేశం చేయడం అనేది ప్రధానిగా ఆయన కర్తవ్యం అని చెప్పి మనం అనుకోవచ్చు. యా రైట్. సత్యం గారు, నిన్న మోదీ ఇచ్చింది చాలా మందికి సలహా అనిపించినా ఇందాక మీరు మాట్లాడినట్టుగా లేదు, ఒక ఎకనామిక్ గా మనం పరిశీలిస్తే అది ఒక అలారం లాగా మనం భావించాల్సి ఉంటుందా? సో ఏంటి అంటే దేశం కానీ ప్రపంచం కానీ మొత్తంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయా? పశ్చిమాసియా యుద్ధం అనే కాదు, సో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అందులోనూ భారత్ లాంటి దేశంలో
ఎక్కువ మీరు చెప్తున్నట్టుగా వాహనాల సంఖ్య ఇంటింటికి పెరిగిపోయింది. బండ్లు 2-3 ఉంటున్నాయి, కార్లు మనిషికి ఒక కారు అయిపోయిన పరిస్థితి. సో ఏంటి అసలు అంటే దేశ ప్రజలు ఇప్పుడు నిజంగా ఒక్కసారిగా ప్రధాని చెప్పిన మాటలతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు కానీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు కానీ మళ్ళీ పరిస్థితులు ఉంటాయంటారా? వాస్తవానికండి మన దేశంలో డొమెస్టిక్ ప్రొడక్షన్ 12%, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆయిల్ 88%. కాబట్టి మనం దరిదాపు $250 బిలియన్ దానికోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది, ఇంపోర్ట్ బిల్లే. వాస్తవానికి పెట్రోల్ సేవ్ చేస్తే మంచిదే, కానీ పెట్రోల్ సేవ్ చేయాలనేటువంటిది అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. మనం ఇవాళ మెట్రో తీసుకొస్తే రోడ్ల మీద ఏమైనా ట్రాఫిక్ తగ్గిందా? తగ్గలే. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ప్రజల్ని నిరంతరం అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే ప్రధానమంత్రి అన్న మాట ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడు మనం మానిటరింగ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ప్రజల్ని వాటికి అలవాటు చేస్తూ ఉంటే, అది ఒక సాంప్రదాయంగా అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు కొంతమేర కన్జంప్షన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా కంపెనీలు ఎక్కువ అవుతున్నాయి, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్లో డైవర్సిటీ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుంటే మనిషికి ఒక కారు అవుతుంది. వీటన్నిటితోటి వీటికి అలవాటు పడి ఉన్నటువంటి ప్రజలు ప్రధానమంత్రి కాదు ఎవరు చెప్పినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవాళ ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిరంతరాయంగా అది ఒక సంస్కృతిలో భాగంగా దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకు క్రైసిస్ వచ్చినాక మనం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి క్రైసిస్ రాకముందు ఇవన్నీ, ఉదాహరణకు సైకిల్స్ వినియోగం, కొన్ని దేశాల్లో సైకిల్స్ వినియోగం విపరీతంగా ఉంది. మన దేశంలో సైకిల్స్ డిజాపియర్ అయినాయి. ఇటువంటి కల్చరు ఒకవైపు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అటువంటి కల్చర్ అలవాటు చేసి ఇప్పుడు మాత్రం ఆదర్శంగా ఉండంటే ప్రజలకు కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో కన్జ్యూమరిజం పెరిగింది, అనుభవించడం అనేది పెరిగింది, సౌఖ్యం పెరిగింది. దానికి అలవాటు పడ్డ ప్రజలు ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోలేకపోతున్నారు. ఏదేమైనా కుటుంబ రీత్యా అయినా లేకపోతే దేశం రీత్యా అయినా కొంత భారం ఎక్కువ పడుతుందని ప్రజలు గ్రహిస్తే మంచిది. కాబట్టి ఏదేమైనా మన దేశంలో డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్లో భాగంగానే మన దేశంలో సోవియట్ యూనియన్ సహకారంతో ఓఎన్జీసీ స్థాపించడం జరిగింది. ఆ ఓఎన్జీసీ కాబట్టి ఆ తర్వాత రిలయన్స్, అటు 1-2 ప్రైవేట్ కంపెనీలు, ఇటు ఓఎన్జీసీ చేయబట్టి ఈ మాత్రం ఆ 12% అయినా మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో మరింత ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 3 రాష్ట్రాల్లోనే, రాజస్థాన్, అస్సాం, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలనే ఓపెన్ ఎక్స్పోజర్ ఉంది. మిగతాది మొత్తం కూడా సముద్రం నుంచే తీస్తున్నాం. కాబట్టి ఇంకా వడివడిగా ఈ విషయంలో మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఉంటేనే పెరిగినప్పుడల్లా ఈ భారం పెరగకుంటుండేటువంటి అవకాశం ఉంది. రైట్. సత్యం గారు, మీరు చెప్తున్నట్టుగా పరిస్థితులు చూస్తున్నాం. వీరశేఖరం గారు, సత్యం గారు క్లియర్ గా చెప్తున్నారు, అంటే ఇటు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఒక్కసారిగా అలవాట్లు ప్రజలవి చేంజ్ అవ్వవని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా నిన్న రాత్రి మోదీ ప్రసంగించిన తర్వాత చాలా మంది కామన్ మ్యాన్స్ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటి అంటే, సో వీళ్ళు చెప్తూ ఉన్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని చెప్తూ ఉన్నారు, వాహనాలను తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నారు, కానీ ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి ఊరిలో ప్రెసిడెంట్ వరకు కూడా బయటికి వెళ్ళాలంటే ఒక 4-5 వెహికల్స్, 4-5 కార్లు, వాళ్ళు ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్లే పెద్ద పెద్ద కాన్వాయ్లతో ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మరి సామాన్యులు ఏ విధంగా మార్పు చెందుతారు? ముందుగా మార్పు రావాల్సింది రాజకీయ నాయకుల్లోనే కదా, వాళ్ళు ఆచరించి చూపిస్తే కదా సామాన్యులు వాళ్ళని ఫాలో అయ్యేది. ఆ పరిస్థితులు మరి రాజకీయ నాయకుల నుంచి మార్పు రావాలి కదా, ఏమంటారు? 100% వాస్తవంగా మార్పు అనేది పెద్దల నుంచే, ఎవరైతే మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మాట వాస్తవం. కానీ నా సత్యం గారు మాట కూడా చెప్పారు, ఈ వీటికే అలవాటు పడిపోయి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు, కానీ ఎవరైతే సౌకర్యాలకు అలవాటు పడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాటిని తగ్గించుకొని వాస్తవంగా ఏదైతే పరిస్థితి ఉంటుందో, నడవటానికి, సైకిల్ తొక్కటానికి, కారులో తిరగటం, బైకుల మీద తిరగటం అలవాటు పడి ఇంధనాన్ని ఖర్చు చేసి తిరగటం అలవాటు పడిన వాళ్ళు సైకిల్ మీద నడిచి వెళ్ళటానికి ఇష్టపడే పరిస్థితులు ఉండవు. ఇంకో విషయం కూడా చెప్పారు సత్యం గారు, ఏదంటే ఫెసిలిటీస్ కల్పించడంలో ఈ ప్రభుత్వం ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఉన్నాయి, ఇప్పుడు మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళు వెళ్ళాలి అనుకునేవాళ్ళు, అది కొంతమంది ఉంటారు, దానికి కాదనలేం. కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో, ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలనుకుంటారో వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా కల్పించాల్సిన అవసరం మన ప్రభుత్వాల మీద ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ సబ్సిడీలు, అనవసరమైన సబ్సిడీలు ఇచ్చుకుంటా
మహిళా సబ్సిడీలు అని చెప్పి కర్ణాటక మొదలు పెడితే కర్ణాటక తెలంగాణ నుంచి ఆంధ్రాకి పట్టింది. రేపు తమిళనాడు కూడా అమలు చేసే పరిస్థితి కూడా రావచ్చు. దేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగితే ఇలాంటి పరిస్థితుల్లో గడ్డు పరిస్థితి ఆర్టీసీ పరిస్థితి దారుణంగా ఉంది. మహిళలకి సబ్సిడీ ఇవ్వడం, ఈ సబ్సిడీ అవసరమైన ప్రభుత్వాలు కూడా ఎవరికి ఏది అయితే అవసరమో వాటికే ఒకళ్ళు చూసి లేకపోతే ఓట్లు వస్తాయని తర్వాత మమ్మల్ని ఎన్నుకోరని ఇలాంటి రాజకీయాలకు పోకుండా ఖచ్చితంగా వాస్తవంగా ఏదైతే అవసరం ఉందో ప్రజలకి వాటిని మాత్రమే ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనవసరమైన వాగ్దానాలు చేసి బడ్జెట్ అంతా దానికి ఖర్చు పెట్టి వీళ్ళని పూర్తిగా అంధకారంలోకి వాళ్ళ అవసరమైన సబ్సిడీలు ఇవ్వటానికి లేకుండా అంధకారంలో నెట్టి ఫెసిలిటీస్ కల్పించడంలో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మహిళలకు సబ్సిడీ ఇస్తా ఇంతమంది ఇచ్చేస్తే అవసరమైన చోట్ల ఈ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ పెరగాలి అంటే వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇంకా ఫెసిలిటీస్ పెంచడం అనేది కష్టం అయిపోతుంది. కాబట్టి అనవసరమైన వాటిని తగ్గించి ప్రభుత్వాలు ముందుండి వాళ్ళు నడిచి అట్లాగే మీరు అన్నట్లు ప్రజాప్రతినిధులు వాళ్ళు ముందుగా ఇలాంటి అవలంబించి దీన్ని ముందుగా చూయించి మనం ఎట్లా వెళ్ళడం తగ్గించుకొని వెళ్తే వాళ్ళని చూసి ప్రజలు నేర్చుకుంటారు. యథా రాజా తదా ప్రజ అని చెప్పి మనం ఇంతకు ముందు వినే ఉంటాం. మీరు అదే చెప్తారు. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మార్పు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కానీ ఈ మార్పు రావడానికి ప్రభుత్వం ఫెసిలిటీస్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఫైనల్ గా సత్యం గారు, మోదీ చెప్పింది ఒక పొదుపు మంత్రమా లేకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక వార్నింగ్ ను ఎదుర్కోబోతుందా? ముందుగానే అలర్ట్ చేశారా? అంటే ఒక సంక్షోభం ఎదుర్కొనే ముందు ప్రభుత్వాలు ప్రజలను కాస్త అలర్ట్ చేస్తాయని ఇందాక మీరు చెప్పారు. సో ఏంటి ఇది ఒక వార్నింగ్ గానే చూడాల్సి ఉంటుందా? మొత్తంగా ఒక గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నామా? అటు వర్క్ ఫ్రం హోమ్ అంటున్నారు, పెట్రోల్ తగ్గించుకోమంటున్నారు. సో రకరకాల అంశాలను ప్రధాని ఒక్కసారిగా తెరపైకి తీసుకురావటం వెనక ఏంటి ఒక సంక్షోభం అయితే ఖచ్చితంగా మనం ఫేస్ చేయబోతున్నాం అనుకోవచ్చా? సంక్షోభం కాదండి. ఆయిల్ సప్లై మనకు ఆల్టర్నేటివ్ గా అనేక దేశాల నుంచి, రష్యా నుంచి మనం సప్లై చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటానికి గల్ఫ్లో సంక్షోభం ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్, రష్యా నుంచి మనకు ఆయిల్ వస్తుంది. కాబట్టి తక్షణ సంక్షోభం ఏం లేదు. అయినా ఒకటి మనం అనుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ ధరలు పెరగబోతున్నాయి. దానికి ఒక సిగ్నల్ ఈయన ఇస్తున్నది, ఒక సిగ్నల్. ఈ సిగ్నల్ ప్రకారం ధరలు పెరిగిపోతున్నాయి అన్నది నిజం. మిగతా దేశాల్లో ధరలు పెంచారు. మన దేశంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాయిదేశారు. అది పెంచాల్సింది ఆయిల్ కంపెనీలు. ఆయిల్ కంపెనీలు పెంచినా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొంత ఒత్తిడితోటి వాటిని వాయిదా వేయించగలిగింది. ఆ వాయిదా వేసినందుకు పెట్రోల్ కంపెనీలు అసంతృప్తి చెందకుండా కొన్ని ట్యాక్స్ రిబేట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి త్వరలోనే రేట్లు పెరగటం ఖాయం. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగింది వాస్తవం. కాబట్టి ఇవాళ దరిదాపు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ $105 నడుస్తుంది. యుద్ధానికి ముందు $69 ఉంది. అందుకని ఇటువంటి ఖచ్చితంగా అందుకే దీన్ని యుద్ధాన్ని అమెరికాకో ఇరాన్కో ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము ఎకనామిక్ స్టూడెంట్ గా. అది అమెరికానో ఇరానో కాకుండా ప్రపంచ సంక్షోభం దృష్ట్యా యుద్ధం మంచిది కాదు. యుద్ధం నివారించాలి. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా ప్రెజరైజ్ చేయాలన్నారు. మన దేశం కన్నా ఇతర దేశాల కన్నా అమెరికా ప్రజలే యుద్ధం విరమింపజేయటంలో ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి ఆ పని చేయగలిగారు. కాబట్టి మళ్ళీ సప్లై చైన్ ముందుకు పోవాలంటే 6 నెలల్లో 3 నెలల్లో పట్టేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, వీరశేఖర్ గారు.